బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో 7.5 లక్షల కోట్లు అప్పు చేశారు కేసీఆర్. కట్టే దమ్ముంటేనే అప్పు తేవాలన్నారు. కేసీఆర్ శృతి లేని సంసారం చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంత అప్పు చేయలేదని, కేసీఆర్ మాత్రం 10 ఏళ్లలో ఈ అప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం వచ్చింది అర్థమైంది. 7.5 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు శుద్ధి లేని సంసారం చేసిండు. శుద్ధిని సంసారం ఎట్లా చేస్తారు? అప్పు తీసుకొచ్చే ముందు కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి. అదేమీ లేకుండా ఇప్పటి ముప్పటిగా అప్పులు చేసి 7.5 లక్షల కోట్ల అప్పు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా 65,000 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 6.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. ఇవాళ నెల తిరగకుండానే దాదాపు 6,000 కోట్ల రూపాయలు మనం అప్పు రుణము ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. ఇంత ఇబ్బంది ఉండి కూడా మనం ఇచ్చిన మాటలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 24 గంటలు ఉచిత బస్సు ఇచ్చాం. అక్కడ మొదలుకొని నిన్న మొన్నటి వరకు ఇచ్చినటువంటి ఇంధనం ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ ఆషామాషి కార్యక్రమాలు కావు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రజలకి చేరుతున్న తీర్థనులు, ప్రజలు పొందుతున్న ఫలాలు ఏ రకంగా ఉన్నాయి, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయి?